పరిణామాసములో మొట్టమొదటిలో మరియు పునరుద్ధరణలో పాలువారు చేస్తున్న కొని చూస్తున్నాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. కృప మహిమ గల మా పరలోక తండ్రి, నీ కొన్నాళ్ళు నీ కృప చేత ప్రేమ చేత మనల్ని కాచి దాచి సజీవులకు గుంచి మరి పర్యాయం ప్రభా నీ కష్టంలో చేరి ఇదిగో నూతన మాసంలో ప్రభా మొట్టమొదటి దినములో నీ కృపను మాకు కలిగించి నీ సన్నిధికి చేర్చావు. ప్రత్యేకముగా ప్రభా ఆలంకారమంతలో ప్రభా నిర్దిష్టం నడిపించారు. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని ప్రభా ధ్యానించునుగా నీ వాక్యం నా నోటికి బోరుగా ఉండి నడిపించి సాయం దయచేయమని, ఈ కార్యం అదృష్టలుగా ఉండి నడిపించి సాయం దయచేయమని యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమేవరా, గత వారం నేర్చుకున్నాం. అయితే మరొకసారి చూద్దాం దాన్ని. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. చాలా అండి. ఎందుకు యుద్ధం జరిగింది పరలోకములో? ఎవరెవరికి అంటే అక్కడ పరలోకములో యుద్ధానికి వెళ్ళాడు ఎవరైనా? లూసిఫర్ భూలోకం నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో. పరలోకం లూసిఫర్ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, ఆ యొక్క దేవుని యెహోవాట అంటే కెరూబులు సెరూబులు దూతను చేశాడు. ఎక్కడ? పరలోకములో. అదే సెరూబులు అంటే కెరూబులు దూతగణాలు. అంటే అక్కడ కెరూబులు పైన ఎవరంటే పెద్దలు ఉన్నారు. పెద్దలు. సింహాసనం ఉంది. దేవసింహుడి పరలోకం ఉంది సింహాసనం. ఆ సింహాసనము ఆ ప్రక్కనే ఉన్నారు ఏమన్నారు? కెరూబులు ఉన్నారు. కెరూబులు వాళ్ళు ఎప్పుడు అంటే, అదిగో ఒక్కొక్క కెరూబుకు 4 రెక్కలు, 6 రెక్కలు. 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నారు, 2 రెక్కలతో నడుస్తున్నారు. అంటే 2 రెక్కలు పైకి వెళ్తున్నట. అంటే పక్షిలాగా వెళ్తున్నారు. 2 రెక్కలు, కళ్ళు మూసుకున్నవి, కాళ్ళు మూసుకున్నవి. కానీ అయితే అలాంటి స్థలములో ఈ యొక్క లూసిఫర్ అట ప్రధాన దూతగా ఉన్నాడు. ఎక్కడ? యెహోవా పాదపీఠం కింద. కాబట్టి ఏర్పాటు చేసి ఆ యొక్క దూతలందరి మీద అధికారం ఇచ్చారట. ఎవరికి అధికారం ఇచ్చారు? లూసిఫర్. కాబట్టి అయ్యా ఇదిగో నువ్వు వీళ్ళందరినీ ఆధిపత్యం చేయి. వాళ్ళేంటి దూతలండి? అందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పలుడి కార్యప్రతిగా చేస్తున్నట్ట. కొన్ని కోట్ల మంది ఉన్నారు సైన్యం, దేవుని దూతలు. ఎప్పుడైతే దేవుణ్ణి అంటే స్తుతిస్తున్నారో, రే దేవుడికి ఎంత ఆధిక్యత వచ్చింది, నేను కూడా ఆధిక్యత పొందాలా. ఎక్కడ? ఆయన యొక్క సింహాసనం పైగా ఉండాల, ఆయనతో ఉండాలి అనుకున్నట్టు. ఎవరు? లూసిఫరు. ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో ఆ లూసిఫరు, దేవుడు అట్లా ఆలోచన చేసి చూడొకసారి యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 13 చూడండి, 13 నుంచి 17 వరకు. యెహెజ్కేలు 28వ అధ్యాయము 17 నుంచి నీ సౌందర్యం చూచుకొని 13 నుంచి దేవుని తోటయగు ఏదెనులోనే ఉంటి. ఎవరన్నా? దేవుని తోట ఎక్కడ ఉంది? భూలోకం ఉందా? పరలోకం ఉందా? ఏమండి? ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. మరి భూలోకం లేదా?
లేదా? భూలోకంలో ఎట్లుంది అంటే పరలోకంలో అది తోట ఉందట. ఏం తోట? ఏదైనా తోట. ఏదేనంటుంది ఉల్లాసం అంటే సంతోషం, ఎప్పుడు సంతోషము. అలాంటి ఏదైనా తోటలో ఎవరున్నారు? లూసిఫరుడా? దేవుని తోట యొక్క ఏదేనులో నీ ఉంటివి, ఏదేనులో ఉంటివి, మాణిక్యము మాణిక్యము, గోమేధికము గోమేధికము, సూర్యకాంతమణి సూర్యకాంతము, రక్తవర్ణపు రాయి రత్నవర్ణపు రాయి, సులిమాని రాయి సులోమోన్ రాయి, మరకతము మరకతము, నీలము నీలము, పద్మరాగము పద్మరాగము, మాణిక్యము ఆ, అను అమూల్య రత్నములతో మాణిక్యము, అమూల్య రక్తాలట అక్కడ పరలోకంలో. ఈ ప్రణాళికలు ఎక్కడ ఉన్నవి? ఈ రాళ్ళన్నీ ఏదేనుతో ఇక్కడ ప్రాణ గ్రంథంలో 21వ అధ్యాయంలో ఉన్నవి ఇవన్నీ. అంటే ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది, భూమి మీద లేదు. అలాంటి ఆధిపత్యం కలిగించిన ఈ యొక్క లూసిఫర్ అట ఒరే ఇంత ఆధిక్యత పొందాను నేను అని మనసు అనుకుందట. కాబట్టి ఓ లూసిఫరు, నువ్వు ఏదంలో ఉన్నావు? ఏంటిది? ఆ కెరూబుల మధ్యలో ఉన్నావు. నువ్వు కొరుబువే. కానీ ఆ యొక్క మాణిక్య మనులతో పద్మరాగం, పశురాగం అంటే ఈ యొక్క రాళ్ళు అయితే నువ్వు ఉన్నావు గానా అమూల్య రత్నములతో, అమూల్య రక్తములతో, బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎవరు అంటే ఏం తెలుసుకున్నాడు? ఎవరు? లూసిఫర్. బంగారముతో అలంకరించుకున్నాడు ఎవరు? ఈ లూసిఫర్ అట. ఎట్లుంటది అన్న అంటే ఇన్ని ఆభరణాలు తెచ్చుకుంటే ఎలా ఉంటాడు? ఓ చాలా సౌందర్యవంతుడు ఉన్నాడు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ యొక్క వాయిద్యాలు అంటే ఆ వాయిద్యాలను బట్టి ఇక్కడ మనము ఏర్పరిచిన వాయిద్యాలు భూలోకంలో కూడా వీణ, పెద్ద వీణ, సింఫోనియా, సుమోనియా అంటే ఎక్కడ పరలోకంలో అంట. అక్కడైతే ఎప్పుడైతే ఆ బోర ఊతున్నారో ఎవరికి ఇలా అలంకరింపమన ఈ యొక్క లూసిఫర్కు అలంకరణ చేశారట. అభిషేకము నందిన కెరూబువై ఏంటి? అభిషేకం ఎవరు? దేవుని యొక్క అభిషేకించాడట. అయ్యా ఇక్కడ నుంచి నా సొత్తు నీవు ఏనా చేశా, నా తర్వాత నీవే అన్నట్టుగా అంటే ఆధిపత్యం నీకు ఇస్తా. ఇదంతా నేను పై వాడు, నువ్వు కింది వాడు కాబట్టి ఇదిగో భూలోకంలో నువ్వు ఏదెంతో ఉండు. అభిషేకము నందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. ఒక ఆశ్రయం ఏంటుంది? ఇల్లు 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 ఆశ్రయం ఉంటుంది. ఇల్లు లేక కోట. ఎవరండి? ఇక్కడ పరలోకంలో ఒక కోటగా ఉన్నట్టు ఎవరో ఉంది? లూసిఫర్ కోటగా ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. ఎవరన్నా? దేవుడి ప్రత్యేక పర్వతం. ఏ పర్వతం అది? సియోను పర్వతము, సియోను కొండ. ఎక్కడ ఉంది? ఉత్తర దిక్కుందా సభా పర్వతం. ఏమనుంది? ఉత్తరం ఉంది. ఐది మహారాజు పట్టణం ఉంది. ఎక్కడ? ఉత్తరమున మహారాజు పట్టణం ఉంది. ఆ పట్టణం మీద ఉన్నాడు. ఎవరు నియమించేది? దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించుచుంటివి. ఏంటది అంటే రాళ్ళు ఎవరు? ఆ కాల్చున్న రాళ్ళు అంటే కెరూబులు రాళ్ళు. రథాలుంటాయి. రథాలు ఆ రథం తిరుగుతుంటే అగ్ని వస్తున్నా ఎహెజ్కేలు గ్రంథంలో ఇది ఆ యొక్క 1వ అధ్యాయం చూస్తుంటే. కాబట్టి ఆ యొక్క రాళ్ళ అగ్ని మధ్యలో ఉన్నావా నీవు? నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు. ఏంటి అంటే ఎప్పుడు నియమించినట్టు అంటే ఏమిటి? చివరికంట ఉండి పాపం వచ్చిందంట. పాపం కడుబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటుంది. అయ్యా నీ నియమించిన యథార్థం ఉంటున్నా, అప్రైట్ ఎలా ఉన్నావు? ఎప్పుడు నియమించిన నుంచి బాగా నువ్వు ప్రవర్తన బాగుంది, యథార్థం ఉన్నావు.
అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత ఏ వర్తకం అంట? ఏముంది వర్తకమైన వ్యాపారం ఏంటి అంటే పాపం వచ్చింది, పాపం వెంబడి వచ్చింది. వ్యాపారం ఏంటంది? అది ఒక సిన్, పాపము. లోపల కొద్దిగా పుట్టిందంట, కొద్దిగా ఆశ కలిగిందంట. ఏమండి? మనసులో ఏమండి, జీవాత్మలో జీవం ఉంది, ఆత్మ ఉంది. ఈ జీవం అంటే జీవం ఉన్నది, అదే మనసు. మనసు అంటే ఎంత అర్థం? మనసు అంటే ఉంది నాలుక, నాలుక, నాలుక. దిమనస్కో తిమ్మతి బతుకలు ఉంది అని ఆ యొక్క 3వ అధ్యాయం దశలో. కాబట్టి దిమనస్కు అంటుంది ఆ యొక్క రెండు నాలుకలు వచ్చాయంటే ఇప్పుడు ఎవరికి? నీవు వ్యాపారం చేసావా? నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీకు అన్యాయము పెంచుకొని. ఏంటి లోపల ఉంటుంది? ఉదయం లోపల అంటే పైకి కనపల్ల. అది చూసారట ఎవరు? దేవుడు చూసారా? నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచి ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యలో నీవిక సంచరించవు, నిన్ను నాశనము చేసితిని. ఇప్పుడు కాల్చున్న కెరూబుల మధ్యనే ఆ దూతలతో ఉండకూడదు, కుదరదు. కాబట్టి ఏంటి? అందుకే ఇది ఇంకండి తేజో నక్షత్రము. చూడొకసారి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 చూడండి, 12 నుంచి 15 వచనాలు. తేజో నక్షత్రము, వేకువ చుక్క నీ మెట్లు ఆకాశం నుండి. ఎవరైనా లూసిఫర్ ఎట్ట ఏంటండి? దానికి మరొక పేరు, దేవునికి బదులు ఈ పేరు పెట్టుకుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. ఎప్పుడు నరకబడ్డాడు? ఎవరండి? ఇక్కడ ఎట్లా ఆకాశం అంటే తినబడి ఆకాశం నుండి ఎప్పుడు నువ్వు నరకబడ్డావు? ఆకాశములకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. ఏంటి? ఉత్తర సభాపదాన్ని కూర్చుందును. మేఘమండలం మీదకి ఎక్కెదను. మహోన్నతునితో నన్ను సమానునిగా. ఏంటంటే హృదయం ఉన్నది, లోపల పాపం ఏంటి? యెహెజ్కేలు చెప్పినాడు పాపం ఏంటి లోపల? ఇదట లోపల మహోన్నతుని ఏంటి? సమానం చేసినట్టే ఆయన కాడికి పైగా ఉంటా, సభాపతి ఉంటా నేను. ఉన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. కాబట్టి ఎప్పుడైతే ఉదయం అనుకున్నాడో ఆ పర్వతం నుంచి నెట్టేశాడట. ఎక్కడికి? భూమి మీదకి పడవేయబడ్డాడు. యాడికి పడేయబడ్డాడు అంటే ఎప్పుడైతే పడేయబడ్డాడో అక్కడ మిఖాయేలు దూత ఉంది, ఇక్కడ లూసిఫర్ దూతకు అనుచరులు ఉన్నారు చాలా మంది. 1/3 ఈయన వంతు. ఎవరు వంతు? లూసిఫర్ వంతు. అంటే 600 అనుకోండి. 600 1/3 ఎంత? 600 ఉన్నారు. 1/3 అంటే 200. అంటే ఇది 200 ఉన్నారు. తక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 400 ఉన్నారు. ఎక్కడ? ఆ యొక్క పరలోకములో. కాబట్టి ఇప్పుడట కుదరదు, యుద్ధం చేరుకున్నాడు. ఎవరు? లూసిఫర్. కానీ ఈ సైన్యం ఎంత పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిఖాయేలుకు యూసుఫ్ యుద్ధం జరుగుతుందట. అది ఇక్కడ ఇది ఆ యొక్క ప్రాణగంధం 12వ అధ్యాయం 7వ వచనంలో అది అన్నమాట కథ. ఏంటది? యుద్ధం అంటే ఊరికి కాదు. ఎప్పుడైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో ఓడిపోయారు.
ఇక స్థలం లేదు ఎవరికి. అపోస్తలుల స్థలం అంతకుముందు స్థలం ఉంది, వెళ్ళి వచ్చాడు. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చాడు, కానీ ఇప్పుడు స్థలం లేకపోయిందట. మరి ఎలా పడేయబడ్డాడు? ఎక్కడ? భూమి మీద పడేయబడట. చూడొకసారి 2 పేతురు 2:4. 2 పేతురు 2:4. దేవదూతలు పాపము చేసినప్పుడు, పాపం అంటే ఏం చేశారు? దేవుని మాట అతిక్రమే. పాపం అనేది ఆజ్ఞ అతిక్రమే పాపము. దేవుని దూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి చీకటిలో బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆ పర్లోకం నెట్టేశాడో, ఓడిపోయాడు, ఏర్పడేశాడండి భూమి మీద. ఎక్కడ? పాతాళములో బిలములోనికి నెట్టేశాడట. అదే యూదా పత్రిక చూడండి, యూదా పత్రిక 6వ వచనము. యూదా పత్రిక 6వ వచనము. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక, ఎవరు ప్రధానత్వం అంటే ఎవరు? లూసిఫర్ ప్రధాన దూత కదా. తన ప్రాణత్వం నిలుపుకోక తమ నివాస స్థలములో విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములకు ఆయన బంధించి భద్రము చేశాడు. ఎవరండి? కొంతమందినేమో నిత్య నాశనం అంటే పాత్రలు బంధించడా. మరి కొంతమంది సైన్యం అని కొంత సైన్యం అంటే చూడొకసారి ఎఫ్ఎస్ పత్రిక 6:12. ఎఫ్ఎస్సి 6:12. అనగా మన పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులను అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశమండలంలోని దురాత్మ సమూహంతోనూ. కాబట్టి ఎవడా మీరు ఎక్కడ? కొంతమంది ఆకాశమండలం అంటే మన చుట్టూ, కొంతమంది ఎక్కడ ఉన్నారు? పాతం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఎక్కడ పడదోయబడ్డాడో, భూమి మీద పడదోయబడ్డా ఎవరు? లూసిఫర్. అయితే ఎప్పుడైతే పడదోయబడ్డాడో లూసిఫర్ అట, ఇంకేం చేస్తాడు? కానీ ఇప్పుడు చూడమ్మా 12 గ్రంథం 12:8. ఆ ఘటాసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. పరలోకం జరిగింది, ఓడిపోయాడట. యుద్ధం చేసింది కానీ గెలవలేకపోయారు. ఎవరు? ఈ లూసిఫరు అనుచరులు, దూతలు. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎప్పుడైతే ఘట సర్పమట స్థలము లేకపోయింది, ఎక్కడ? పరలోకం కాబట్టి ఆ నేలకు పడగట. అనుసరి పడేసిపడ్డాడు. ఎక్కడ? ఎప్పుడైతే స్థలంలో పోయేసరికి క్రోధం వచ్చిందట అండి. అందుకనే ఆకాశం అన్న సమూహము, పాతాళంలో ఉన్న సమూహం అంటే ఇక్కడ ఆకాశం అంటే భూమి తిరుగుతుంది. భూమి అంటే అక్కడ భూమి అండి. ఎప్పుడైతే ఏదేంతోంచి భూమి అంటుంది పడేసినట అంటే ఆ భూమి కిందకు వచ్చింది. ఏ భూమి? ఏదేం తోట కిందకు వచ్చింది. అంటే అప్పుడేమండి మళ్ళీ దేవుడు ఇచ్చాడు ఆది కాండంలో 1:1 దేవుని ఆత్మ జనం పైన అల్లాడుచుండెను. కాబట్టి అక్కడ అల్లాడుచున్న ఆత్మ జనులు అంటే లోకం ఇది, లోకములో కాబట్టి సూర్య చంద్రక్షణం చేసిన తర్వాత ఆ సముద్రంలో ఏముంది? ఒక మూల ఏముందండి? రాసి అండి భూమి కలుగును గాక అన్నాడు. అంటే అంతకుముందు భూమి ఉంది అంటే ఎక్కడండి? భూలోకానికి వెళ్ళండి. అందుకన్నాడు. దేవుడి ప్లాన్ తెలిసిపోయింది ఎవరికి? లూసి ప్రధాన దూత కదా.
కాబట్టి ఇక్కడ మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తాడు. ఆ సృష్టిలో మానవుని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఆ మానవుని మోసగించాలని దాని ప్లాన్ అది. కాబట్టి భూలోకంలో ఉండి అందరినీ ఏం చేస్తుంది? మోసం చేస్తున్నా సమ్మ మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన స్వరమట అని పరలోకం ఒక స్వరం కూడా ఉంది. స్వరం అంటే కేక, స్వరం అంటే ఒక పిలిచే మాట. ఏమన్నది? అయ్యా పరలోకంలో పడిందంట. ఏమని? అయ్యా పడదోయబడిన వ్యక్తి ఊరుకోలేదు అంటే వీళ్ళెవరు? పరలోకం ఉంది ఎవరు? పరిశుద్ధులు అంటే ఎత్తబడిన వారు, ఎత్తబడిన గుంపులు. అంటే 144,000 మంది. అందులో ఎవరండి? ఆ యొక్క అన్యజనులు కూడా ఉన్నారు, రక్షింపడిన వాళ్ళు. వీళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయి అప్పుడు అయ్యా ఇదిగో ఆ భూలోకంలో పడివేయబడిన ఆ యొక్క లూసిఫరు క్రోధం చేత ఏస్తుంది. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. సహోదరులు ఎవరు? మన సహోదరులు అంటుంది. అదిగో ఎత్తబిడ్డ గుంపులు వాళ్ళు సహోదరులు. రక్షణ అండి ఆ సహోదరుల మీద చేస్తుండీ కొండం చెప్తాడు. కొండం అపవాదం అంటుంది నేరమాపుడా. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఎప్పుడైతే అలా చెప్పాడో వీళ్ళట అయ్యా అయినను దేవుని యొక్క రాజ్యము, శక్తి అంటే బలము మనదైందట. అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి ఎవరు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రాలు ఉతుక్కొని ఒకసారి 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. యుద్ధం జరిగిన తర్వాత ఉన్నారు వీళ్ళు. రాత్రి మొదలు అంటే వాళ్ళు రాత్రి ఆయన దగ్గర ఉన్నారా? నాకు తెలుసు సంగతి ఉంటున్నట. ఎవరు? ఈ లూసిఫర్, ఈ యొక్క ప్రధాన దూత. ఎప్పుడైతే వాళ్ళ మీద సౌలమడి నేరం మోపుతున్నాడు, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎవరట? చనిపోయేదాకంటే చంపో. అందుకనే కొత్త నిబంధనలు ఎవరున్నారండి? చనిపోయే వరకు అంటే ప్రాణాలు ఇచ్చినట్టు. ఎవరిచ్చింది ప్రాణాలు? ప్రాణం స్టెపెన్ రాళ్ళు రువి చంపారు. ఇంకెవరు చంపారు? కత్తితో చంపారు. ఎవరండి? యోహాను చంపలా. చూడొకసారి యాకోబు అపోస్తల కార్యములు 12 నుంచి అపోస్తల కార్యములు 12:1. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారైన కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించారు. అదే అనమాట. అంటే ఎవరు కూడా అర్థాక్షులయ్యారు? దేవుని అర్థసాక్షులయ్యారు. సాక్ష్యంతున్నాడు వీళ్ళు. భూలోకములో దేవుని వరకు రాళ్ళు రువి చనిపోయారు. ఎవరండి? రాళ్ళు రువి చనిపోయారు. ఎవరు? స్టెఫెను. మూడవడు ఎవరు? అపోస్తలుడైన పౌలు అండి
ఖడ్గం చేత ఎక్కడ యెరూషలేము మధ్యలోనే. చూడండి, అంటే వీళ్ళు ఎవరండి? దేవుని హతసాక్షులు అంటాయి. అంటే ప్రాణం పోయిన కానీ మేము దేవుని ఎరగనమండి. మరి ఈ దినాలు మాకు ఒకవేళ వచ్చారనుకోండి, దేవుడు తెలుసా మీకు సన్నిధికి వెళ్తారంటే మేము వెళ్ళమంటాం. ఎందుకని? కత్తి చూపించుకోండి, ఏం చేస్తాం అండి? కలిసి అమ్మో నేను దేవుడు నాకు తెలియదు అంట. అప్పటికి తర్వాత శ్రమలు వస్తారు. కాబట్టి ఇక్కడైతే అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఎవరు? పరలోకం అంట. ఉత్సాహం అంటుంది. పరలోకమా పరలోకం ఉత్సాహం అనేది సంతోషం. సంతోషం దాని ఫెస్టివల్, పండగ. పండగ పండగ ఎవరికి పండగ? పరలోకం పండగ అంట. మనకేంటి? మనకు బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఇంకా కాలా. కాబట్టి పరలోకం అంటే ఉత్సాహం. ఉత్సాహం అంటే సంతోషం. ఎప్పుడు సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. కాబట్టి ఏమొచ్చిందంట? ఎప్పుడైతే ఈశ్వరు వచ్చాడో సంతోషం. అక్కడ పరలోక నివాసులు అందరూ అందిస్తున్నట. అది ఏం జరిగింది? భూమి సముద్రమా మీకు శ్రమ. ఎప్పుడు? అక్కడేమో పరలోకంలో ఉత్సాహం చూస్తే, మరి భూమి మీద శ్రమ. శ్రమ ఎవరికి శ్రమ? సముద్రంలో ఉన్నవారు. మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని, అపవాది సమయం కొంచెమేనని తెలుసుకొని. సముద్రం అంటే ఎవరు? సముద్రం అంటే అర్థమైంది లోకము. లోకం అంటే ఎప్పుడైతే పరలోకంలో ఉత్సవం అయితే, మరి భూలోకం అండి సముద్రమా నీకు శ్రమ. సమయం కొంచెమే అని, సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఆ ఘటా సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి. ఎప్పుడైతే ఘటా సర్పమట భూమి మీద పడేసిపడ్డాడుగా దేవుని చేత పడద్రోయబడ్డాడు. పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువుని కనిన స్త్రీని హింసించెను. చాలండి అండి. ఎవరా మగ శిశువు? చెప్పుకున్నాం, గుర్తుందా? ఇశ్రాయేలు జాతి. ఆ 12 మంది నక్షత్రాలు సూర్యుడు తెలుసుకుందా? స్త్రీ మర్చిపోయారు కదా. ఆ స్త్రీ తల మీద ఏమున్నవి? 12 నక్షత్రాలు ఉన్నవి. కాళ్ళ కింద ఏమున్నారు? చంద్రుడు. చంద్రుడు అంది అపవాది. కాబట్టి కొంచెమే ఉందని ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి యోచించి, ప్రభువా ఇదిగో ఈ యొక్క నూతన మాసం అనగా 12వ నెలలో 2020వ సంవత్సరం మొదటి పునరుద్ధానం ప్రభా పాలు చేసావు. గత వారం విన్నాను, ఇంకా ఇప్పుడైనా ప్రభు ఒక్కసారి నీ వాక్యం నాలో నింపి నడిపించి నూతన జీవం నాకు దేశే ప్రభా. లేకపోతే అదిగో ఈ భూలోకం నుండి శ్రమ రాబోతుంది. కాబట్టి జాగ్రత్త, సిద్ధపడాలా. ఎందుకని ఇక రాలా. అది 3 సంవత్సరాల నుండి శ్రమలు, తర్వాత 3 శ్రమలు 3 సంవత్సరాల శ్రమలు, మహాశ్రమలు. కాబట్టి ఆలోచించండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో
అనగా 1290 రోజులు ప్రకటించారు. ఎవరు ప్రకటించింది? ఇద్దరు సాక్షులు. ఏమండి, వారు అసాక్షులు అయిపోయారు. దాన్ని బట్టి ఇశ్రాయేలు పిల్లట, అమ్మో ఆ చెప్పింది వాస్తవమే, ఇద్దరు శిష్యులు చెప్పింది వాస్తవమే, సాక్షులు చెప్పింది వాస్తవమే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ యొక్క అపవాదిని ఉల్లంఘిస్తారు. కాబట్టి తర్వాత చెప్పుకుందాం. దేవుడు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. కృప మహిమ గల మా పరలోకపు తండ్రి, మీకున్నాళ్ళు నీ కృప చేత నీ ప్రేమ చేతమును కాచిదాచి ఎంతలో ప్రభా మీ లేఖనాన్ని ప్రభా నాతో మాతో మాట్లాడిన దేవా నీకున్నారు. ఎందుకనగా ప్రభా మేము సిద్ధపడగలిగి ఉండాలని. ఈ లోకంలో ప్రభా శాశ్వతం కాదు, పరలోకము శాశ్వతం. కాబట్టి ఆ పరలోకానికి మనం వేగరమై ఈ లోకంలో ఉన్నదంతే శరీరాశ, నేత్రాశ, జీవడం ప్రభా ఇవి నీ వలన కలిగినవి కాదు. కానీ ప్రభా మన ప్రభా నీ మార్గం తెలుసుకొని ఎప్పుడు వస్తావో తెలియదు. కాబట్టి ప్రభా మమ్మల్ని తండ్రి ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడు ప్రభా. మాకు కావాల్సిన ఆత్మను పంచిపెట్టావు ప్రభా. కాబట్టి ఆహారం తండ్రి మేము తండ్రి తిని సమృద్ధి పొంది ప్రభా నీ రాజ్యం వరకు ప్రభా సిద్ధపడు సాయం తండ్రి. కుడి వచ్చిన కుటుంబాలను దీవించండి ప్రభా. ఈ దినాల్లో ప్రభా క్రిస్మస్ ఆనందం సంతోషములు ఉండగా అనగా ప్రభా క్రీస్తు తెలుసుకున్న వారికి ఏమైనా సంతోషం ప్రభా. ఎప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి ప్రభా. నేను ఆరాధించే వ్యక్తులు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఏదో ఈ యొక్క ఆచార ప్రకారం కాదు, కానీ ఆచారం కాకుండా ఆత్మ సంబంధమైన ప్రతి వారిని తండ్రి సిద్ధపరిచి మీ రాజ్యం హక్కుదాలు చేసి నడిపించాం తండ్రి. మన ప్రభా పరలోకంలో తండ్రి నిషిద్ధమైనది అసిద్ధమైనది ప్రభా లేదు ప్రభా. అక్కడ తండ్రి పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ పరిశుద్ధుల నుంచి ఎప్పుడైతే లూసిఫర్ తన హృదయంలో ఊహించిందో ప్రభా, మన ప్రభా ఒక్కసారిగా దాని ఊహలన్నీ ప్రభా వమ్ము చేసి ప్రభా ఇదిగో బిలములోకి నెట్టేసావు ప్రభా. అనగా అక్కడ నిత్య నరకాగ్ని కాలుచుంది ప్రభా. కాబట్టి ఆ నరకాగ్ని వెళ్ళకుండాలంటే మేము సంసిద్ధమై మా జీవితం చక్కబెట్టుకొని మీ రాకడలో ఎత్తబిడ్డ గుంపులను సాయం దయచేసి కుటుంబ కుటుంబాలను నడిపించమని యవనస్తులను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. యవనలను దీవించండి, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని దీవించి నడిపించి సాయం దయచేసి మహిమా ఘనత పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.